రెండు చేతులు పక్కితే ఒకసారి అందరూ యేసుని ఘనపరచండి. అందరూ ఒకేసారి చెప్పండి. స్వరాలు కలలేదు. ఇప్పుడు చెప్పండి అందరూ. వెరీ గుడ్, మంచిది. కొన్ని నిమిషాలు దేవునికి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ బైబిల్ తెరవండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25వ మాట. రాహాబు అను వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండును గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకి కలిగిన వారందరినీ బ్రతికినిచ్చెను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఆమె నేటి వరకును ఇజ్రాయేలు మధ్య నివసించుచున్నది. హల్లెలూయా. మనం చదువుకున్న లేఖన భాగం నుండి ప్రభు ఈరోజు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. బిళ్ళరా, బహుశ్రద్ధగా ఈ మాటని మీరు ఆలకించండి. మనం చదువుకునే లేఖన భాగంలో రాహాబు అను పేరు కలిగిన వేశ్య ఒకరిది బైబిల్లో కనబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆమె పేరు ఏం పేరంట? రాహాబు అనగా అర్థం ఏమిటంటే విశాలత. ఈ విశాలత కలిగిన ఆమె చేసే పని ఏంటంటే, అక్కడ రాయబడిన పని, ఆమె ఒక వేశ్య. అనేక కాపురాలను, అనేక కుటుంబాలను, అనేక మంది జీవితాలను నిప్పులు పోసేది. ఎవరికి నెమ్మది లేకుండా బ్రతుకుతున్న ఆమెకు కూడా నెమ్మది లేదు. ఆమె కూడా ఎవరిని నెమ్మదిగా ఉంచేది కాదు. అనేక జీవితాలను నాశనం చేస్తుంది ఆమె పని ఏమిటో చెప్పి వేశ్య అంట. సామెతల గ్రంథం అంటుంది, ఒకసారి ఆ మాట చదవండి. 22:14 చదవండి. సామెతల గ్రంథము 22:14 ఒకసారి చదవండి. వేశ్య నోరు ఏంటంట? లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందిన వాడు దానిలో పడును. ఎంత కఠినమైన మాట! దేవుని శాపము ఎవడి మీదైతే ఉంటుందో వాడే వేశ్యలకి ఏం చేస్తాడు? వెళ్తాడు. ఆమేన్. దేవుని శాపము ఎవరి మీదైతే ఉంటుందో వారు ఈ వేశ్యల జోలికి, సాంగత్యం జోలికి, వ్యభిచారం జోలికి పోతారు. ఈ రాహాబుని వేశ్య గురించి పరిశుద్ధాత్ముడు చాలా తేటతెల్లగా పలికిన ఒక మంచి పలుకు మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ నేను అండర్లైన్ చేసుకోమన్నా. ఆమె నేటి వరకును ఇజ్రాయేలు మధ్య నివసించుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఇజ్రాయేలు అనగా అర్థం ఎవరయ్యా అంటే, దేవునితో పోరాటం చేసి గెలిచిన వారు, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని సమూహము, దేవుని సంఘం. ఈ ఇజ్రాయేలు గురించి రాయబడిన మాట, ఇజ్రాయేలును కాపాడువాడు కొనకొడును. చెప్పాల. అలాంటి వారి మధ్య ఈ వేశ్య నివసిస్తుందంట. అలాంటి వారి మధ్య అనేక కాపురాలు కూల్చి అనేక మందికి నెమ్మది లేకుండా చేస్తున్న ఈమె నివాసము చేస్తుంది. నేనంటాను, ఈరోజు తల్లి గర్భమందు పుట్టిన ఏ ఒక్కరును పరిశుద్ధులు కారు. ఆమేన్, హల్లెలూయా. దావీదు అంటాడు కదా, నేను నా తల్లి గర్భమందే నిన్ను పిండముగా రూపము మునిపోయినానని, పాపంలో పుట్టి ఉన్నాను, పాపం చేసి ఉన్నానని. ఈ రాహాబుని వేశ్య గురించి రాయబడిన మాట మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ వేశ్యను దేవుడు ఇజ్రాయేలు మధ్య నివసింపదగిన కృపను అనుగ్రహించారు. ఆమేన్, హల్లెలూయా. ఆమె వేశ్యే కావచ్చు, దుర్మార్గురాలే కావచ్చు, దుష్టురాలే కావచ్చు, కానీ ఆమెకు కూడా దేవుడు సంఘంలో చోటిచ్చినాడు. ఆమేన్. ఇలాంటి దేవుడు భూమి మీద మరొకడు ఎక్కడ కనబడడు. ఆమేన్, హల్లెలూయా. మోషే ధర్మశాస్త్ర ప్రకారం వేశ్యని ఏం చేయాలా? రాళ్లతో కొట్టి ఏం చేయాలా?
యాజ్ ఏ బైబుల్ రూల్, బైబిల్ యొక్క తీర్మానం ప్రకారం రాళ్లతో కొట్టి ఏం చేయాలా? చంపేయాలి. కానీ ఈ వేశ్య రాళ్లతో కొట్టబడలేదు. ఈ వేశ్య ఇజ్రాయేల్ వంశంలో చేర్చబడింది. ఆమేన్. అంత మాత్రమే కాదు, మరొక మాట కూడా మీకు జ్ఞాపం చేస్తాను. దయచేసి మత్తయి సువార్త 1వ అధ్యాయం ఒకసారి అందరూ తెరవండి. అక్కడ 2-3 వచనాలు చదువుని. అక్కడ రాహాబు ఆ మాట కనిపించిందా లేదా? మొదటి 2 వచనంలో కనబడుతుంది. 5వ వచనం, సంసోను నయమంసు సల్మానును రహాబు నందు బోయాజును కనెను. ఆమేన్. హల్లెలూయా. బోయాజు నందు ఈ రహాబు ఎవరిని కన్నదంట? బోయాజునకు దైవజనుని కన్నది. ఎవరు బోయాజు? రూతు భర్త. ఆమేన్. హల్లెలూయా. యూదా గోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు వంశావళిలో ఈ రహాబుని వేశ్య కూడా ఏమైంది? చేర్చబడింది. ఒక వేశ్య దేవుడు ఒక ఘనమైన స్థితిని అనుగ్రహించారు. ఒక ఎన్నిక లేదు, సమాజంలో విలువ లేని దానికి, సమాజంలో ఎవరు పట్టించుకోలేని వారికి ప్రభు ఒక ఘనమైన స్థితిని అనుగ్రహించినారు. నా బిడ్డలారా, ఈ పూట నేను చెప్పాలనుకున్న ఉపదేశం ఒకటే. రహాబుని వేశ్య గురించి 4-5 మాటలు మీకు తెలియపరుస్తాను. శ్రద్ధగా వినండి. ఈరోజు ఆమె వేశ్యే కావచ్చు, పాపాత్మురాలు కావచ్చు, దుర్మార్గురాలు కావచ్చు, ఇక్కడ కూర్చున్న మనము కూడా పాపులమే కావచ్చు, ఎన్నిక లేని వారిని కావచ్చు, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసిన వారగానే ఉండవచ్చు. నా వేశ్యగానే ఆమె చనిపోలేదు. ఆమేన్. ఆమె యూదా గోత్రంలో చేర్చబడి ఇజ్రాయేల్ వంశంలో చేర్చబడిన తర్వాత చనిపోయింది. ఆమేన్. అంటే పాపిగా తన జీవితాన్ని ప్రారంభించింది, కానీ ఒక పాపిగా ఆమె చనిపోలేదు. ఆమేన్. ఆమె చనిపోయేటప్పటికీ ఆమె స్థితి చెప్పమంటారా? ఆమె చనిపోయేటప్పటికీ ఆమె కుటుంబం అందరూ కూడా ఇజ్రాయేల్ వంశంలో ముక్కులైపోయినారు. ఆమేన్. దేవుడు అట్టి ఆధిక్యతను అనుగ్రహించినారు. ఈ పూట సంఘంలో చేర్చబడిన వారు, సంఘంలో నివాసం ఉంటున్నవారు, ప్రతిరోజు ప్రార్థనకు వచ్చేవారు, ప్రార్థనలు చేస్తున్నవారు, మీరు మాటలు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నువ్వు దేవుని సంఘంలో చేర్చబడిన బిడ్డవి. నువ్వు దేవునితో సహవాసం ఉన్న బిడ్డవి. నీ ప్రారంభము ఒకవేళ పెద్దగా అంత బాగోకపోవచ్చు. ఈరోజు నీ స్థితిగతులు అనేక కుటుంబాలను నాశనం చేసిన బిడ్డగా ఉండవచ్చు. అనేక మందికి నెమ్మది లేకుండా చేసిన బిడ్డగా నువ్వు మారవచ్చు. లేకపోతే అనేక మంది జీవితాలను నిప్పులు పోసేవారుగా మీరు ఉండవచ్చు. కానీ నా యేసే అంటున్నారు, ఒక్కసారి ఆయన వద్దకు నువ్వు రాగలిగితే నీ స్థితిగతులను నా తండ్రి పూర్తిగా మార్చివేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రహాబుని వేశ్యను యేసుక్రీస్తు వారు ఇజ్రాయేల్ వంశంలోనికి ఎందుకు చేర్చుకున్నారు? ఒక 2-3 మాటలు మీకు తెలియపరుస్తాను. దయచేసి యోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి 2 మాటలు చదవండి. నూను కుమారుడైన యోషువ ఒకరోజు వాక్యం నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మోషే చనిపోయిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలందరూ నడిపించే బాధ్యత దేవుడు యెహోషువకు అప్పగించినాడు. ఇలా అప్పగించిన తర్వాత జరిగిన కార్యం ఏమిటంటే, ఒక రాజ్యాన్ని జయించుకుంటూ వస్తున్నప్పుడు వారికి ఎరుకు అనే పట్టణం కనబడుతుంది. ఈ ఎరుకు చుట్టూ పెద్ద ప్రాకారములు కలిగిన పట్టణం. ఆ పట్టణంలోకి వెళ్ళాలంటే వీరి తరం అవ్వట్లేదు. ఒక ఇద్దరిని చూసి, రై శాంతిరాజ్యాను అని అలాంటి వాళ్ళు 2 బిడ్డలు పంపించారంట. ఎక్కడికి? మీరు ఆ ఊరు వెళ్ళి, ఆ ఊరిలో బలవంతులైన యోధులు ఎంతమంది ఉన్నారో, సైన్యం ఎంతమంది ఉన్నారో, లేక గుర్రాలు ఎన్ని ఉన్నాయో, ఏనుగులు ఎన్ని ఉన్నాయో, కత్తి యుద్ధం చేసేవారు ఎంతమంది ఉన్నారో, తమ ప్రాణములు కూడా లెక్క పెట్టకుండా తమ దేశం కొరకు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని వీరులు యోధులు ఎంతమంది ఉన్నారో మీరు కనుగొని రండా అని 2 పంపించారంట. ఎలాంటి వాళ్ళే చెప్పాలా? ఇక అక్కడ కనబడుతున్నారు బిడ్డలు 2. అలాంటి వాళ్ళని కనబడ్డారంట. పంపిస్తే, నా బిడ్డలారు ఇప్పుడు దేవునికి వాక్యాన్ని శ్రద్ధగా మీరు వినండి. సరే, వీరు మెల్లిగా కోట గుమ్మంలో నుంచి లోనికి వెళ్ళారు. లోనికి వెళ్ళిన తర్వాత రాజుకి ఎవడో వర్తమానం పంపాడు. రాజా, మన దేశంలోకి శత్రువులు 2 వచ్చారు, వారు
ఈ మార్గం గుండా వెళ్తున్నారని. అరే, ఏ మార్గం గుండా వెళ్తున్నారా అంటే, ఇదిగో ఆ ఊరు చివరన జనసమూహం ఏమీ లేకుండా ఒక గుడారం ఉంది. ఆ గుడారములో రాహాబునికి వేశ్య ఉంది. ఆ మార్గం దగ్గరికి మీరు వెళ్తున్నారయ్యా అని చెప్పారు. చెప్తే ఈమె ఎప్పుడైతే ఈ వద్దకు రాజు ఒక నలుగురిని పంపించి, బాయ్ రే, మీరు ఆ రహాబుని వేషంటికి వెళ్ళండి, అక్కడ మన దేశాన్ని నాశనం చేయడానికి దాదాపుగా 2 వేగులు వారు వచ్చారంట, వారిని వచ్చారో ఉన్నారు వెళ్ళిపోయారో కనుక్కోరండ్రా అంటే, ఈ రహాబుని వేశ్య ఏం చేసిందంటే ఆ ఇద్దరిని ఏం చేసింది తెలుసా, దాచిపెట్టి అయ్యా వారు ఇక్కడ లేరు వెళ్ళిపోయారని చెప్పేసింది. ఆమేన్, హల్లెలూయా. ఇదే జరిగిన కథ. ఆ కారణాన్ని బట్టి ఆమె చేసిన కార్యం చెప్పమంటారా, ఎప్పుడైతే ఆ వేగుల వారు ఆమె కాపాడుకుందో సంరక్షించుకుందో, ఇజ్రాయేలీ ప్రజలు ఆమెని ఆ వంశంలో చేర్చుకున్నారు. ఆమేన్. నేను ఈ పూట మీకు సెలవిస్తున్న ఉపదేశం ఒకటే, వేగుల వారిని కాపాడుకున్న మాత్రమే కాదు ఆమె చేసిన కార్యం. ఒక వేశ్య ఉండి ఆమె అంటుంది, అయ్యా దయచేసి ఆ 2వ అధ్యాయంలో 13వ వచనం ఒక్కసారి చదవండి. చావకుండా బ్రతికినిచ్చి దయచేసి యెహోవా తోడని మీరు ప్రమాణం చేయమని చెప్పింది. ఆమేన్. ఈ రహాబుని వేశ్య ఏం చెప్పిందంటే, వారితో పిలిచాయా, మీరు ఎలాగో మా దేశంలోకి వచ్చేసి మమ్మల్ని అందరూ చంపేస్తారు, ఇదిగో ఈరోజు మీ ప్రాణాలు నేను కాపాడాను, ఇదిగో మా ప్రాణాలు కూడా మీరు ఏం చేయండి, కాపాడండి అని వేడుకుంటే, మనం చదువుకునే ప్రారంభంలో 6వ అధ్యాయంలో 23వ వచనంలో అనుకుంటా, ఆమె ఇంటి వారందరినీ వారి కలిగిన వారందరినీ వెలుపలకు తీసుకుని వచ్చారని అక్కడ రాయబడి ఉంటుంది. ఒక వేశ్య తన కుటుంబం అంతటిని తను రక్షించుకుంది. ఆమేన్, హల్లెలూయా. ఒక వేశ్య ఏం చేసిందంట, తన స్వజనులు ఏం చేసింది, మాట్లాడాల. తన స్వజనులు తాను ఒక పాపాత్మురాలి వ్యభిచారే తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఇక్కడ కూర్చున్న పరిశుద్ధులు, గనులు, శ్రేష్ఠులు, పాడేవారు, ప్రార్థించేవారు, బోధించేవారు, కూర్చునేవారు, మీరందరూ కూడా మీ మీ వ్యక్తిగత కుటుంబాలను ఇప్పుడు ఏం చేయాలా, ఒక వేశ్యే కాపాడుకుంటే నీ కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత, నీ బిడ్డలను సంరక్షించుకునే కృప నీకు లేదంటేవా? ఎందుకు ఆమె ఇశ్రాయేలు వంశంలో చేర్చబడని చెప్పమంటారా? ఆమె మొట్టమొదటిగా తన కుటుంబం కొరకు ప్రయాసపడింది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవునికి వంశంలో చేర్చబడాలంటే ఈ పూట నీవు నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి, నీవు నీ కుటుంబాన్ని దేవునికి మందిరం నడిపించాలి, నీవు నీ కుటుంబాన్ని కొరకు ప్రయాసపడాలి. చాలామంది తమ తమ కుటుంబాల కొరకు ప్రయాస లేదు, భారము లేదు. ఏదో ప్రార్థన అంటే అల్లటప్ అయిపోతుంది వీళ్ళకి. ఇది ఆదివారం అంటే ఎల్లండ్ర బాబు అని చెప్పేసి ఒక మాట చెప్పి ఆగిపోతున్నారు అంతే. వారిని క్రమముగా కూర్చోబెట్టి దేవునికి మందిరం నడిపించాలని తపన వారిలో లేవట్లేదు ఈ తరం వారిలో. కానీ ఆ రోజుల్లో రాళ్లతో వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టబడుతున్న విషయం తెలిసినప్పటికి కూడా ఆమె నేను వేసినయ్యని తెలిసి కూడా ఆమె ఏం చేసింది తెలుసా, తన కుటుంబాన్ని తాను కాపాడుకుంది. ఆమేన్, హల్లెలూయా. తన స్వజనులను తను కాపాడుకుంది. ఈరోజు నీ స్వంత బిడ్డలను, నీ స్వంత కుమారులను, కుమార్తెలను నువ్వు సంరక్షించుకుంటున్నావా? నీ బిడ్డలను కాపాడుకోకపోతే నువ్వు ఖచ్చితంగా దేవునికి వంశంలో చేర్చబడలేవు. ఆమేన్, హల్లెలూయా. నీ బిడ్డలకు కూడా నువ్వు సువార్త చెప్పకపోతే దేవుని రాజ్యంలో నీకు చోటు ఉండదు. గట్టిగా చెప్పండి. ఇప్పుడు నీకు దేవునికి రాజ్యంలో చోటు కావాలంటే ఏం చేయాలి? మాట్లాడాలి. మీ పిల్లలకి దేవునికి వాక్యం గురించి బోధిస్తున్నారా? మందిరాన్ని నడిపిస్తున్నారా? ఇది జీవము గల దేవునికి సంఘం. ఈ సంఘంకు వచ్చి వారందరూ కూడా తమ తమ కుటుంబాలతో కలిసి ప్రార్థనలకు రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇబ్బంది అయినా కష్టమైనా దేవుని మందిరంలో మనం గడపడానికి ఇష్టపడాలి.
నీ బిడ్డను నువ్వు కాపాడుకునకపోతే నీకు దేవునికి రాజ్యంలో రేపు పాలు ఉండదు. ఇప్పుడు మీరు గమనించండి దేవునికి వాక్యాన్ని శ్రద్ధగా. ఒక వేశ్య భారము కలిగి తన కుటుంబాన్ని సంరక్షించుకుంది. మరి నీవు నీ పరిస్థితి ఏంటి? అందుకే నేను పేతురు రాసిన 2వ పత్రికలో మాట ఉంటుంది, చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ మాట. త్వరపడాల, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు వాగ్దానము గురించి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడు కూడా నశించవాలని నిశ్చయింపుగా అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. మీరు అనుకుంటారు ఇంకా టైం ఉంది కదా, నా బిడ్డలకి వయస్సు అయిపోయింది, నా పిల్లలకి వయస్సు అయిపోయింది, వారి మందిరికి వచ్చి చేసే పని ఏముంది, వారి దేవునికి మందిరంలో పెద్దగా ప్రయాసపడితే వారికి ఏంటి లాభం అనుకుంటున్నారు. కాదు, మీరు అనుకున్నట్లుగా దేవుడు ఆలస్యం చేస్తుంది. ఎందుకో తెలుసా? ఎవడు నశించిపోవడం దేవునికి ఇష్టమో కాదు. ఆమేన్. కాబట్టి మీరు మీ వ్యక్తిగత కుటుంబాలను రక్షణలోకి నడిపించండి. రహాబుని వేశ్య తన కుటుంబాన్ని రక్షణ మార్గంలోకి నడిపించుకుంది. రహాబుని వేశ్య తన గుడారాన్ని రక్షించుకుంది. వారు మరణించలేదు. ఇప్పుడు రేపు దేవునికి రాకట ఆసన్నమవుతే, దేవునికి రాకట ఒకవేళ రేపే అయితే నీవు నీ కుటుంబం దేవునికి రాజ్యంలో ఎత్తబడతారా, విడబడుతున్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆమేన్, హల్లెలూయా. ఒకటి, ఆమె తమ కుటుంబాన్ని ఏం చేసుకుంది? రక్షించుకుంది. 2వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ మాట చదవండి. విశ్వాసాన్ని బట్టి, ఎవరంట? దేన్ని బట్టి? అందరూ మాట్లాడాలి. ఈ వేశ్య ఏం చేసింది తెలుసా? విశ్వాసురాలుగా మార్చబడింది. ఆమేన్, హల్లెలూయా. ఒక వేశ్యే విశ్వాసురాలుగా మార్చబడితే సంఘంలో పరిశుద్ధులు ఇంకెంత విశ్వాసంగా ఉండాలి పూట. విశ్వాసాన్ని బట్టి ఆమె దేవునికి రాజ్యాలకు ప్రవేశించినట్లుగా బైబిల్ చాలా తేటతెల్లగా తెలియపరుస్తుంది. ఇప్పుడు నీ విశ్వాసం ఎంత మట్టు విశ్వాసంగా నువ్వు నడుస్తున్నావు, ఎంత మట్టు విశ్వాసంగా నువ్వు ముందుకు వెళ్తున్నావు. ఆమె వేశ్యే, ఆమె వ్యభిచారే, కానీ విశ్వాసురాలు. ఆమేన్. నా దేవుడు ఖచ్చితంగా ఆయన యెహోవా జీవముతో అని ప్రమాణం చేస్తుంది కదండి. మీరు మర్చిపోయినారా? నేను అంటాను, ఇంత విశ్వాసం నీ జీవితంలో ఉండగలిగితే ఖచ్చితంగా దేవునికి మహిమను మీరు కళ్ళారా చూడగలుగుతారు. ఆమేన్. అందుకని విశ్వాసము లేకపోతే కష్టం అండి. విశ్వాసం లేకపోతే స్థిరపరచబడం మనం. విశ్వాసము లేకపోతే మన జీవితాలకు క్షేమాధారం ఉండదు. విశ్వాసము లేకపోతే దేవునికి మహిమను చూడలేము. ఆమె చేసే పని తప్పైందే, కానీ తన తప్పుడు తను తెలుసుకుంది. ఆమేన్. ఈరోజు విశ్వాసులుగా చలామణి అవుతున్నవారు, దేవుని బిడ్డలను చెప్పుకుంటున్నవారు, ఇదిగో మరికి ఘోరంగా జీవిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆమె ఒక పాపిష్టకరం బ్రతుకులో బ్రతికి ఆ బ్రతుకుని విడిచిపెట్టి విశ్వాసవంతుడిగా మార్చబడింది. కానీ నీవెలాగున్నాయి పూట? విశ్వాసంగా ప్రారంభించి భ్రష్టకరణ జీవితానికి ఆశపడుతున్నావు. చాలా నిత్యం, అది చాలా ఘోరం. అది మీ బ్రతుకులు మారినట్లుగా ఈ పూట సరి చేసుకోండి. నా ప్రభు ఆశిస్తున్న భక్తి ఇది కాదు. ఒక క్రమము, ఒక పద్ధతి లేని వారుగా ఒకవేళ మనం వ్యవహరించగలిగితే దేవునికి ఉగ్రతను మనం ఖచ్చితంగా పొందుకోవాల్సి వస్తుంది. మీరందరూ గుర్తించండి ఈ మాటలు. నిర్మమాటంగా చెప్తున్నాను. నీ క్రమం ఏమిటి? నీ పరిశుద్ధత ఏంటి? నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఆ యొక్క ప్రణాళిక ఏమిటి? ఈ పూట నువ్వు ఎలాగో జీవిస్తున్నావు? దేవునికి తగినట్లుగా
దేవునికి మార్గంలో, దేవునికి ఉద్దేశంలో ముందుకు సాగలుగుతున్నావా? ఆ విశ్వాసైతున్న భక్తులను బయటకు వచ్చేసి లోకం కొరకు, లోకాశల కొరకు అతిశయపడుతున్నావా? ఈ రహాబును వేషం చేసిందంటే విశ్వాసురాలుగా మార్చబడిందంట. ఆమేన్. దేవుని నమ్మిక ఉంచింది. నమ్మకం ఉంచుతున్న మనమేమో అల్ప విశ్వాసులుగా మారిపోతున్నాం. ఆమేన్. అసలు నమ్మకం లేని వాళ్ళు వీళ్ళు అసలు బాగుపడతాన్నోళ్ళేమనుకో ఘనమైన విశ్వాసులుగా మార్చబడుతున్నారు. పరిశుద్ధులురా, చాలా మంచోళ్ళు అన్నోడు ఏమైపోతున్నాడు? భ్రష్టుడైపోతున్నాడు. నా దేవుని కోరుకున్న భక్తిని మనం ఈరోజు కనపరచాలా? నువ్వు దేవునికి వంశావళిలో చేర్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవునికి వంశావళిలో చేర్చబడాలంటే విశ్వాసం నీలో ప్రారంభం అవ్వాలి. ఆమేన్. ఎలాంటి విశ్వాసం? ఇది మనుషులను విడదీసే విశ్వాసము కాదు. ఒక మనిషిని ఆశించే విశ్వాసము కాదు. నా దేవునికి అనుకూలంగా బ్రతికే విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి యేసుని ఘనపరచండి. రోమపత్రిక 10వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. రోమపత్రిక 10వ అధ్యాయం. విశ్వాసులు మగు మీతో ఇలాగూ చెప్పుచున్నాను, ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోతాడు, క్రీస్తును కిందకు తెచ్చుటకు అగాధంలోకి దిగిపోవును అనగా విశ్వాస వాక్యమే అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని లేపినని మీ హృదయమందు విశ్వాసం ఉంచిన ఎడల హల్లెలూయా హల్లెలూయా రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనము. ఇప్పుడు రక్షింపబడాలంటే ఏం చేయాలంట? మాట్లాడాలా? యేసయ్య నా దేవుడిని ఏం చేయాలా? ఒప్పుకోవాలి. ఆమేన్. ఇప్పుడు రహాబుని వేశ్య ఎలా రక్షింపబడ్డది? తన కుటుంబం ఎలా రక్షించుకుంది? ఆమె తన నోటితో యెహోవా ప్రమాణముతోడని ప్రమాణం చేస్తుంది. ఆమేన్. ఆయన కాపాడు దేవుడని ప్రమాణం చేస్తుంది. ఈరోజు చాలామంది యేసే భక్తి విషయంలో కొంచెం విశ్వాస విషయంలో తప్పుతున్నారు. జాగ్రత్త. క్రమం మీరుతుంది, పరిశుద్ధత తొలగుతుంది. ఎవరైతే యేసు దేవుడిని ఒప్పుకుంటారో వారి జీవితాలు క్షేమకరంగా మార్చబడతాయి. ఆమేన్. హల్లెలూయా. నోటితో యేసుని ఏం చెప్పాలా? ఆయన తప్ప నాకు వేరొక దిక్కు లేదని ఒప్పుకోవాలి. ఆమేన్. మనం ఏం చేస్తాం? ఆయన తప్ప అన్ని దిక్కులు ఉన్నాయంట మనం కదా. విశ్వాసులు ఎంత గొప్ప చెప్పమంటారు? ఒక చిన్న ఉదాహరణ. ఒక ఆమె దయ్యం పట్టుకుందండి. ఏం పట్టుకుంది చెప్పాలా? దయ్యం పట్టుకుని ఏం చేస్తారు? మాట్లాడండి. సరిగా నిద్రపోరు. అవునా కదా తమన్నా? ఆ దయ్యం ఏం చేస్తుంది? వాడిని నెమ్మది లేకుండా, దయ్యం పని ఏంటి? మనిషికి నెమ్మది లేకుండా చేయడం దాని పని. అవునా కదా? ఇలా దయ్యం పట్టుకుంది. ఇప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలా చెప్పండి? అసలు దయ్యం ఎవరికి పట్టుకుంటుంది చెప్పండి? ఎవరికి పట్టుకుంటుంది? విశ్వాసులుగా. విశ్వాసం దయ్యం శోధిస్తుంది, పీడించదు. ఆమేన్. హల్లెలూయా. దాని పని ఏంటంటే భయపెడుతుంది, కానీ పట్టుకోవడం వేరండి. ఆమేన్. మీరు శానా అని పేరు గల దయ్యం విన్నారా? శానా దయ్యం గురించి విన్నారా? ఆవిడ నెమ్మది లేకుండా, సమాధులు బట్టలు లేకుండా తనకు తాను హానిపరచుకు తిరుగుతున్నాడు. విన్నారా? వాడికి ఏం పట్టుకుందంట? దయ్యం పట్టింది. శానా అని దయ్యం. శానా అనగా అనేక దయ్యాలు, ఒకటి కాదు. ఈ దయ్యం పట్టినోడికి ఏముండదు చెప్పండి? నెమ్మది ఉండదా? ఆ దయ్యం అంటే దేశం చూసి మాతో నీకేమి చెప్పాలా? యాకోబు రాసిన పత్రికలో దయ్యాలు కూడా దేవునికి ఏం చేస్తున్నాయంట? భయపడుతున్నాయని బైబిల్ సెలవిస్తుంది. ఈ దయ్యం పట్టుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవునికి కాస్తో కోస్తో
మందిరంకి వచ్చేవాడు భయపడతలే తెలియదు, కానీ దయ్యం పట్టుకుని ఖచ్చితంగా దేవునికి భయపడతాడు. ఆమేన్, హల్లెలూయా. మందిరంకి వచ్చినవాడు భయపడి తెలియదు, కానీ దయ్యం పట్టుకుని ఖచ్చితంగా వాడికి ఉంటుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా, నీకేం పని ఇక్కడ అని భయపడిపోతారు. మీరు గుర్తించండి, ఇప్పుడు వెంటనే యేసు ఏమన్నాడు, వాడిని విడిచి ఒకే మాట వెళ్ళిపో అన్నాడు. అవన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఆమేన్. ఈ మాట నీకు ఎందుకు చెప్తుందంటే, దయ్యాలే దేవుని గుర్తిస్తున్నాయి, బ్రతికి ఉన్న మనుషులు ఏం చేయలేకపోతున్నావు. ఎందుకని అంత గొప్ప విశ్వాసం మంది. ఆమేన్, హల్లెలూయా. నీ విశ్వాసం పాడు కానీ చిచ్చి. విశ్వాసం ఉంచగలిగితేనే నీకు రక్షణ. నోటితో ఒప్పుకోండి, మీకు ఏ బలహీనత అయినా ఏ రోగమైనా యేసు నామమే. ఆమేన్. వేరొక ఆప్షన్ మనకు లేదు. నువ్వు రక్షించబడినట్లుగా, నీ కుటుంబం రక్షించబడినట్లుగా, నీ బిడ్డ క్షేమం కొన్నట్లుగా యేసు నామములోనే మనకు రక్షణ ఉందని లేఖనాలు చాలా తేటతెల్లగా తెలియపరుస్తున్నాయి. ఈ రహాబుని వేశ్య విశ్వాస మూలముగా యేసుక్రీస్తు వంశంలో చేర్చబడ్డది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసము లేకపోతే ఈమె కూడా దేవునికి రాజ్యంలోకి ప్రవేశించదు కదా, తన కుటుంబాన్ని రక్షించుకునేది కాదు. ఇప్పుడు నీవు కూడా విశ్వాసం ఉంచగలిగితే ఖండితంగా నీవు నీ కుటుంబం రక్షణలోకి రాగలుగుతారు. చాలామంది మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు, ఆషామాషిగా జీవించేస్తున్నారు, దేవుని విశ్వాసం తొలగిపోతున్నారు బొత్తిగా. ఎవరు లోపల ప్లేస్ ఉంది కదా. నా దేవుని ప్రజలారా, మీరు వాక్యం గమనించండి. నా దేవుని యొక్క సంఘమే మీరు గుర్తించండి. విశ్వాసం ఉంటే తప్ప నీకు రక్షణ లేదు. ఆమేన్. ఆ రీతిగానే మరొక మాట నేను చెప్పి ముగించేస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదవండి. అక్కడే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట చెప్పాలి. ఏమంట? నువ్వు వంశావళి చేర్చబడాలంటే దేవునికి ఇష్టడిగా మార్చబడాలి. ఈ రహాబుని వేశ్య గురించి బైబిల్ సెలవిస్తుంది, ఆమె విశ్వాసమంతురాలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేనంటాను, నీ గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వగలుగుతారా? నువ్వు విశ్వాసమంతురాలు అని, విశ్వాసంగా జీవిస్తావని, క్రమంగా బ్రతుకుతావని, క్రమం తప్పకుండా బ్రతకగలుగుతావని దేవుడు నీ కొరకు సాక్ష్యం ఇవ్వాలి. ఈ పూట దేవుడు సాక్ష్యం ఇస్తే తప్ప మనకు వేరొక ఆధారము లేదా. నీ విశ్వాసం గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? సర్వశక్తిమంతుడైన దేవుడే సాక్ష్యం చెప్పాలి. అంతటి విశ్వాసం కలిగి ఉంటే తప్ప మనం క్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడలేము. ఆమేన్, హల్లెలూయా. అటు విశ్వాసం దేవుడు మనందరికీ నేర్పునుగాక, అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ మాట. అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలందరిని చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసును గనుక నీతిమంతురాలని ఎంచబడిందంట. ఆమేన్, హల్లెలూయా. యాకోబు అంటున్న రహాబుని వేశ్య గురించి, ఆమె నీతిమంతురాలు. ఆమేన్. ఎవరంటే ఆమె? చెప్పండి. ఒక వేశ్య నీతిమంతురాలుగా మార్చబడ్డం సింపులా కష్టమా? మాట్లాడండి. హలో, తల పైకెత్తండి. చాలా సులువా? ఒకవేళ నీతిగా బ్రతికినా ఎన్ని నిందలు వస్తాయి, ఎంత అవమానం. ఒకవేళ పరిశుద్ధంగా బైబిల్ ఎట్టుకు వెళ్తున్నా, పెద్ద భక్తి పర్రాలు వచ్చిందిరా, మొన్నే అటుపక్కలను చూసాను నేను అని ఎంత చులకనంగా హెంగంగా మాట్లాడతారు మనుషులు. పెద్ద నీతిమంతుడు బయలుదేరాడురా అని ఎంతమంది అంటాడు. కానీ బైబిల్ అంటుందండి, యాకోబు సంఘానికి రాస్తూ అంటున్నారు, ఇదిగో రాహాబుని వేశ్య నీతిమంతురాలు. ఆమేన్. ఈ పూట ప్రభు మనం కోరుకుంటుంది ఆ వేశ్యకరమైన బ్రతుకులో ఉండమని కాదు, ఇదిగో అది దాటి నీతికరణ మార్గంలోకి మనం ప్రవేశించాలి. ఆమేన్.
ఆమె అక్కడే ఆగిపోలేదు, తన క్రియలు బట్టి ఆమె నీతిమంతురాలుగా మార్చబడిందంట. ఆమేన్, హల్లెలూయా. దేని బట్టి? చెప్పాలి. చేసే పనులు బట్టి నువ్వు నీతిమంతురాలుగా, నీతిమంతునిగా ఈ పూట మార్చబడాలి. కనపరిచే భక్తిని బట్టి కాదు నాన్న, క్రియమూలంగా ఉండాలా. వారిని చేర్చుకుంటే వారు అన్నారమ్మా మా ప్రాణాలు పోతాయంటే, ఏం కాదు నీ మాట ఇచ్చింది ఎవరికి చెప్పనందామే. చెప్పనంటే ఆ మాట వారు విని, ఇదిగో ఈ మార్గం కూడా మీరు వెళ్ళండి, ఇలాగ వెళితే మీకు కొన్ని కొండలు కనబడితే అక్కడ 3 రోజులు దాక్కోమంది. ఆమేన్. ఎన్ని రోజులు? ఎవరు చెప్పారు ఈ మాట? ఒక వేశ్య. దేవుని ప్రజలు చెప్తే వారు వేశ్య మాట విని 3 దినాలు అక్కడే ఉన్నారంట. ఆమేన్. ఎవరికి దొరకలేదు. తర్వాత వారి మార్గాన్ని వారు వెళ్ళిపోయినారు. క్రియరూపంగా చూపించింది, అయ్యా మీరు ఇలాగ వెళ్ళిపోండి, నా ప్రాణం పోయినా పర్వాలేదు, మీరు మాత్రం మరణించకూడదు. ఆమేన్. ఎందుకంటే రాజుకు వ్యతిరేకంగా ఒకరు ఎవరైనా ఒక కార్యకలాపం చేస్తే తమ ప్రాణాలు ఏమైపోతాయి ఆటోమేటిక్గా. అన్నిటికంటే ఘోర విషయం ఏమిటంటే, ఆ ముందేమో ఎరుకో పట్టణములు. ఆమేన్. ఎక్కడుంది చెప్పండి? ఎరుకో రాజు కింద, ఎరుకో రాజు ఆహారం తింటూ ఎరుకో పట్టణంలో భద్రంగా ఉంటూ ఎవరికి సాయం చేస్తుంది? ఇజ్రాయేలు ప్రజలకి ఏం చేస్తుంది? భారతదేశంలో ఉంటూ, భారతదేశంలో తింటూ, భారతదేశం పెరుగుతూ, పక్క దేశం సాయం చేస్తే మనం తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఒక యాక్ట్ ఒకటి ఉంది, రాజద్రోహం. ఆమేన్. ఈ యాక్ట్ ప్రకారం తీసుకెళ్ళి లోపలేసి చక్కగా ఉరేసి పెడతారు అంతే. ఆమేన్. ఉరిశిక్ష వేరే ఆప్షన్ కూడా లేదు. నువ్వు ఈ భారతదేశంలో ఉన్న నీవు ఎవరికి సాయం చేయాలా? మాట్లాడా? భారతదేశంలో తింటున్నావు, బ్రతుకుతున్నావు, భారతదేశాన్ని కాపాడుతుంది. ఈ దేశం కాకుండా ఇంకో దేశానికి నువ్వు కొమ్ము కాస్తున్నావంటే, పరాయి దేశాన్ని పొగుడుతున్నావంటే, నీకంటే దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు. చాలామంది రకరకాలే, కొంతమంది మతం, ఈ మతం మా దేశం అంటారు. ఏమంట? ఈ మతం మాదే. నువ్వు ఉంది ఏ దేశంలో అన్నా, ఏ దేశాన్ని గౌరవించాలి? నీవు ఉన్న దేశాన్ని ఖండితముగా గౌరవించాలి. ఈ విషయంలో మనం మాత్రము ఒక అడుగు కూడా మీరడానికి వీలు లేదు. ఆమేన్, హల్లెలూయా. ఈ రహాబుని వేషం ఎరుకో పట్ల ఉంటూ, ఆ ఎరుకో అనగా అర్థం ఏమిటంటే శపితమైనది. 6వ అధ్యాయం 26వ మాట అనుకుంటే చివరిలో ఉంటుంది, ఎరుకో పట్టణాన్ని ఎవడైనా కడితే వాడు జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడని బైబిల్ అంటుంది. ఆమేన్, హల్లెలూయా. అపొస్తలుల కార్యం 6వ అధ్యాయం చదవండి. ఆ మాట చివరి మాట చదవండి. 5వ అధ్యాయం 6వ అధ్యాయం యోషువ గ్రంథం. శపథము చేయించి ఎవడైతే ఎరుకో పట్టణము కట్టునో శాపగ్రస్తుడు పునాది వేయిగా వాడు జ్యేష్ఠ కుమారుడు, దాని తలుపులు నెత్తగా వాడి కనిష్ఠ కుమారుడు వెళ్ళిపోతాడంట. అంత నీచమైన పట్టణం అది. ఆమేన్. కాబట్టి ఆ పట్టణంలో ఉంటే ఇప్పుడు ఆమె ఏం చేసింది? నిజమైన దేవునికి సహాయపడింది. ఆమేన్. క్రియ రూపంలో నీతిమంతురాలుగా మార్చబడింది. నేను సెలవిస్తున్న ఉపదేశం ఒకటి ఇప్పుడు మీ అందరికి కూడా, నీతిమంతులుగా జీవిస్తే తప్ప మన జీవితానికి ఆధారం లేదు. ఒక వేశ్య నీతిమంతురాలుగా ఉంటే, అమ్మ కొంచెం ముందు జరగండిరా, కొంచెం అవకాశం ఉంటే కొంచెం సరిపోదు, చాలు. ఇప్పుడు దేవునికి వాక్యాన్ని శ్రద్ధగా వినండి మీరందరూ కూడా. పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్న ఉపదేశం ఏమిటంటే, బిడ్డలారా, ఈ వేశ్య నీతిమంతురాలుగా మార్చబడింది. మరి సంఘములో కూర్చున్న పరిశుద్ధులు ఇంకెంత నీతిమంతులుగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. కాపురాలు కూర్చేది అంత ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళగలిగితే, దివారాత్రులు ఆయన మందిరంలో గోజాడుతూ దివారాత్రులు ఆయనతో గడుపుతున్న మనల్ని ప్రభు ఎందుకు విడిచిపెట్టగలుగుతారు? నువ్వు నీతిమంతురాలుగా మార్చబడాలంటే నువ్వు ఖచ్చితంగా నీ క్రియలు నీతిగా మార్చబడాలి. ఆమేన్. అందుకని దయచేసి 26వ వచనం కూడా చదవండి. యాకోబు రాసిన పత్రిక 2:26 కూడా చదవండి.
ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలేని విశ్వాసం కూడా ఏంటంట చెప్పండి. ప్రాణము లేని ఆ శరీరం ఎలాగైతే దేనికి పనికి రాకుండా పోతుందో, క్రియ లేని విశ్వాసము కూడా. ఇప్పుడు నువ్వు నీతిమంతులుగా మార్చబడ్డది రాహాబుని వేశ్య క్రియ రూపంలో చూపించింది. ఆమేన్. ఇప్పుడు నువ్వు ఏం చేసినా క్రియ రూపంలో మార్చబడాలి. క్రియ రూపంలో ప్రభు కనబడాలి నీ భక్తి. ఇప్పుడు ఆమేన్. నోటితో పలికితే సరిపోదు, పాట పాడుతూ సరిపోదు, వాక్యం చేస్తే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు. అది క్రియ రూపంలోకి మార్చబడాలి. ఆమేన్. నిజంగా నువ్వు నీతిమంతురాలుగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. నిజమైన విశ్వాసంలో కనబడినప్పుడే దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడు. నిజముగా నీలో ఆ విశ్వాసం, ఆ తీర్మానం, ఆ కృపను నువ్వు చూడాలి. ఆ విశ్వాసము లేకపోతే కష్టం. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవునికి వాక్యాన్ని బహు శ్రద్ధగా ఆలోచన చేయండి. క్రియ రూపంలో లేని విశ్వాసం ఎంతటైనా మృతకరంగా మార్చబడుతుంది. రాహాబుని వేసి తన విశ్వాసాన్ని క్రియలో చూపించింది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ఒక మాట చివరిగా కీర్తన గ్రంథంలో 34:4 చదవండి. అందరూ తెలిసిన మాటే. నాకు ఉత్తరం ఇస్తున్నాడు. భయములన్నిటిలో నుండి ఆయనను తప్పిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు తప్పింపబడాలంటే నీ విశ్వాసం క్రియ రూపంలోకి ఏం చేయాలా? మార్చబడాలి. ఆమేన్. విశ్వాసం క్రియ రూపంలోకి మార్చబడకపోతే నీ జీవితంలో నువ్వు ఎంత భక్తి చేసిన వేస్టే. ఆమేన్. కొంతమంది మాట తీరు సరిగా ఉండట్లేదు. ఏం తీరు? మాట్లాడాలి. ఎవరితో ఎలాగ మాట్లాడాలో తెలియట్లేదండి. నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆమేన్. మరిదితో ఎలాగ మాట్లాడాలో, బావతో ఎలా మాట్లాడాలో, అక్కతో ఎలాగ మాట్లాడాలో, చెల్లితో ఎలాగ మాట్లాడాలో, కన్నవారితో ఎలాగ మాట్లాడాలో, భర్తతో ఎలాగ మాట్లాడాలో కొంచెమైనా ఏముండాలా? కొంచెం ఉండాలా. క్రియ సరిగా ఉండాలి. అది లోపిస్తుంది. జాగ్రత్త. నీ మాటను బట్టి నీకు రేపు ప్రతిఫలం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఓబద్య గ్రంథం ఉంటుంది కదా, తీర్పు దినమందు నువ్వు చేసినట్టు నీకు కూడా ఏమవుతుంది? చేయబడుతుంది. ఆమేన్. ఆ రోజు ఎవడు నీ చేతులను తప్పించుకొనడు. నీ మాట జాగ్రత్త అయిపోట. ఈమె వేశ్యే, కానీ క్రీస్తుకి వంశంలో చేర్చబడింది. ఆమేన్. ఆ ధన్యతకి నేను ఆశ్చర్యపోయినాను. ప్రభువా, నిజంగా మీ రహాబుని వేశ్య కంటే మన నిత్యంగా ఏం బ్రతకట్లేదు. ఆమేన్. హల్లెలూయా. బ్రతుకుతున్నారా? ఆమె ఎన్నో కొన్ని కొంపల్ని, కాపురాలని, బిడల్ని, యవనుల్ని, పొడుచువారిని, ముసలివారిని చెప్పండి అనేక జీవితాలను నాశనం చేసిన స్త్రీ ఆమె. అలాంటి ఆమెనే ప్రభు ఎన్నుకొని కృపలో నిలిపి దేవునికి రాజ్యంలో చోటిచ్చి క్రీస్తు ఇజ్రాయేలు వంశంలో ఆమె నిరంతరం నిలిచే కృప అనుగ్రహించినాడు. ఈరోజు మనం కూడా అలాంటి స్థితి నుంచి వచ్చిన వారు. మేము నీచంగా, నికృష్టంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి మార్గాలకు వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ బ్రతికిన వారమే. ఈరోజు ప్రభు కూడా మనకు అవకాశం ఇస్తున్నారు. ఇదిగో, నీవు యథార్థంగా బ్రతుకుతూ నీ కుటుంబాన్ని రక్షించుకొని విశ్వాసంగా ఉండగలిగి నీతికరంగా బ్రతకగలిగితే రహాబుని వేసుకు దేవుడు ఎంత కృప చూపినాడో ఆ కృపను మీకును చూపగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమె చేసిన కార్యాలు 3 పనులు. 1, తన కుటుంబం తను ఏం చేసింది? కాపాడుకుంది. 2, విశ్వాసమంతురాలుగా మార్చబడి. 3, నీతిమంతురాలుగా మార్చబడింది. ఆమేన్. నీతిగా బ్రతికింది, విశ్వాసం ఉంచింది, కుటుంబం రక్షించుకుంది. ఈ 3 క్వాలిటీలు చూసి ప్రభు ఆమెకు అపాయం కలగకుండా ఇజ్రాయేల్ మధ్య ఆమె నివసిస్తుంది ఇప్పుడు. ఆమేన్. ఇజ్రాయేల్ మధ్య నివసిస్తుందంటే అర్థం ఏమిటంటే ఆమెకి ఏ వెలితి ఉండదు. ఆమేన్. తెలుసా విషయం మీకు? వారి మధ్య కాపురం ఉన్న వారికి ఆహారం లోటు. ఎందుకంటే పగల ఆహారం ఆటోమేటిక్గా అయిపోద్ది. మాట్లాడాలా? వాళ్ళ కొరకు ఆకాశం చేల్చబడి మన్నా కురుస్తుందంట. ఆమేన్. పురేళ్ళు వచ్చేస్తున్నాయి, నీరు వచ్చేస్తుంది, బండలోంచి నీరు, 12 మన్నా పురేళ్ళు కురబడుతున్నాయి. వారికి వెళితే లేదు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, దేవుడు వారి మధ్య నడుస్తున్నారు.
ఒకవేళ యోర్దాను వస్తే అది ఆగిపోతుంది, ఎర్ర సముద్రం చేర్చబడుతుంది, ఎరుకో గోళ్ళు కూలిపోతున్నాయి. అలాంటి దేవుడు వారి మధ్య సంచరిస్తున్నాడు ఇప్పుడు. ఆమేన్. అంత ఘనమైన తండ్రి కలిగి ఉన్న మనం ఇప్పుడు ఆ స్థితిలోకి వెలులాగున ఇదిగో నీ కుటుంబాన్ని రక్షించుకొని విశ్వాసంగా జీవించి నీతిమంతుడిగా మార్చబడండి. నా తండ్రి మిమ్మల్ని కూడా ఆయన వంశావళిలో చేర్చుకొని తన కృపను మీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. అటు ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దయచేసి అందరూ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ మాట.